రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఢిల్లీలో జరిగే ఇండో యుఎస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై యుఎస్ ప్రతినిధులతో సీఎం చర్చించనున్నారు. మరోవైపు డిసెంబర్ 8-9 తేదీల్లో హైదరాబాద్ లో ఇండో యుఎస్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సుకు యుఎస్ కంపెనీలను సీఎం రేవంత్ ఆహ్వానించనున్నారు. అలాగే మధ్యాహ్నం కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గేను, వేణుగోపాల్ను కలిసే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పెద్దలకు వివరించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ ఫోరంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అదేవిధంగా డిసెంబర్లో ఏదైతే తెలంగాణలో జరగబోయే సబ్మిట్కి ఇటు యుఎస్ ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం కాంగ్రెస్ పెద్దలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ని కలవనున్నారు. ఇటీవల ఏదైతే డీసీసీల నియామకానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన తీరు, క్యాంపెయినింగ్, ఇతర గెలుపు పైన ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నామన్న దానిపైన కూడా కాంగ్రెస్ పెద్దలకు వివరించనున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆయన ఢిల్లీలోనే బిజీగా గడపనున్నారు. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా సమాచారం ఉంది. ఒకవేళ కేంద్ర మంత్రులు కనుక అపాయింట్మెంట్ ఇస్తే ఇటు ఇప్పటికే తెలంగాణలో పెండింగ్లో ఉన్న RRRకి సంబంధించి కావచ్చు, మెట్రో రైల్ 2వ దశ, అదేవిధంగా ఇతర అంశాలపైన కూడా కేంద్ర మంత్రులతోటి కూడా ఆయన చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. గత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా విభజన హామీలను కూడా ఇప్పటి వరకు కూడా నెరవేర్చకపోవడం, వాటన్నిటిని కూడా ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇవన్నీ కూడా సాధ్యమైతే ఆయన ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఢిల్లీలోనే బిజీగా గడిపే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కొనసాగుతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొనున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా 30 అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన సదస్సులో పాల్గొనున్నారు. అలాగే పెట్టుబడులకు సంబంధించి కూడా ఈరోజు మాట్లాడనున్నారు. అలాగే ఇటీవల జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి కూడా కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇండో యుఎస్ గ్లోబల్ సమ్మిట్ కు యుఎస్ కంపెనీలను ఆహ్వానించనున్నారు రేవంత్ రెడ్డి.